ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తాం. అందరూ బాగున్నారా? ఉపవాస ప్రార్థనలో పాలు పొందుటకు మనం డిసెంబర్ 26 నుంచి ప్రారంభించిన ప్రార్థనలో మీరు అందరూ కూడా సిద్ధపడాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ కంటిన్యూగా. ఎందుకు అంటే మనం నూతన సంవత్సరానికి మన యొక్క మురికి మనకు ఎక్కడో ఉంటుంది కదండి, ఎక్కడో తప్పిపోయిన జీవితం, తొలగిపోయిన జీవితం, అవన్నీ దిద్దుబాటు చేసుకొని నూతన సంవత్సరానికి సిద్ధపడడానికి దేవుడు మహాకృప చూపబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మన ప్రిపరేషన్ బట్టి దేవుని యొక్క ఆత్మకార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ కష్టకాలం, దుఃఖ సమయాలు ఎప్పటికీ ఉండవు. దేవుడు ఒక విడుదల ఇస్తాడు. రక్షణ మారు మనసు, ఇదే రక్షణ దినం, ఇదే మారు మనసు పొందే దినం. ఎందుకంటే యేసుని మీ సొంత రక్షకుడు అంగీకరించి మీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తే రక్షణ దినాలుగా దేవుడు మిమ్మల్ని ఆ నూతనత్వంలోకి నడిపించి తండ్రిగా ఉండి దేవుడు కొండి మీ పాపాలు క్షమించి నిత్య జీవం పరలోకం ఇస్తాడు. ఏంటి నా జీవితం ఇయర్ ఎండింగ్ వస్తుంది, ఇంకా సమస్యలు. ఈ ప్రేయర్స్లో మనం ప్రార్థన చేస్తున్నాం. మనం బలమైన కార్యాలు చూద్దాం, మనం అద్భుతాలు చూద్దాం, మనం నూతన కార్యాలు చూద్దాం, దేవుని కృపని పొందుదాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. అందుకనే మీకు రోజు నేను ప్రార్థనలలో జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకుందాం చక్కటి వాగ్దానం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం 2వ మాట, 26వ వచనం. అను మహా సైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరల విత్తును, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఒక సైన్యమట వారి పంటను తినేసిందంట ఇశ్రాయేలు జీవితంలో. అన్ని ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా నీ పంట కూడా, అంటే నీ జీవితం కూడా తినివేయబడింది. ఎందుకు? వాళ్ళు ఎప్పుడైతే అటు ఇటు వెళ్ళారు, దేవుని సన్నిధిని పొందలేకపోయారు, ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థన చేశారో ఆ సైన్యం యొక్క పంటని, ఆ మహాసైన్యాన్ని తీసేసి, దేవుడు పంపిన ఆ సైన్యం ఆయన తీసేసి ఏం చేశాడు? మరల ఇచ్చాడు. అంతేకాక ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గు నొందరు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు సిగ్గు నొందవు. నేను సిగ్గుపరిచే దేవుడిని కాదు. ఎప్పుడైతే నువ్వు నా సన్నిధికి వస్తావు, ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావు, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావు, ఎప్పుడైతే నీ బలిపీఠాన్ని కట్టుకో, ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపస్తుడిగా, సమీపం కలిగి దేవుని తట్టు చూస్తావు, ఆయన ఏమంటున్నాడంటే నిన్ను క్షమించడమే గాక, నీ జీవితంలో కోల్పోయినవన్నీ ఇవ్వటమే గాక, నేను సిగ్గుపడనీయను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇయర్ ఎండింగ్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం పొందుతున్నాం ఈ చక్కటి వాగ్దానం. దేవుని స్తుతించండి. ఈరోజు ఏమంటున్నాడు దేవుడు అంటే, నువ్వు సిగ్గుపడవు, మరలా నీకు నేను ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. అందుకని ధైర్యంగా ఉండండి. నీవు ఇక సిగ్గుపడవు, నేను నిన్ను ఆశీర్వదించదని ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించి మరలా చెప్తున్నాడు, ఉదయం మార్నింగ్ జరిగే ప్రేయర్స్లో, ఈవినింగ్ లైవ్లో దైవజనుడు, నేను అందరం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటున్నాం. ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా పాలు పొందండి. ప్రార్థనలో గడుపుదాం. ఈ వాగ్దానం అందరూ షేర్ చేయండి, లైక్ చేసి. వినటం వల్ల వారు కూడా సిద్ధపడతారు. మనందరి ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, భూసమైన బంధకాల నుంచి విడుదల, వారి డబ్బు తీసుకుని ఎవరు ఇవ్వట్లేదు అట్టి వారి భయం పుట్టించి ఇప్పించండి. ఈ రెండింగ్లో ప్రతి కట్లు తెగిపోవాలా, ప్రతి బంధకములు తొలగిపోవాలా. మా దేశం, రాష్ట్రం, ప్రపంచం, క్రైస్తవ సమాజం మీద శత్రుకాడి విరగాల. అంతేకాక ఇతర దేశాలు మా ప్రియులందరూ రక్షించబడాలా. ప్రతి కాడి చీకటి మేఘములు తరలించబడాలి. అయ్యా దైవజనుల మీద, దైవజనుల వారి బిడ్డల మీద నీ ప్రొటెక్షన్, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. అయ్యా సంఘాలన్నీ మండుతూ మండించండి. నీ దైవజనుడు నన్ను, మా కల్వరి మినిస్ట్రీస్ని నాయన అపవాది చేతి నుంచి విడిపించి సిగ్గుపడకుండా లేవనెత్తే దేవుడు ధైర్యపరచండి. ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి గొప్పవారు కావాలి, దీవించబడాలి, నూతనపరచబడాలి. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారి వర్ధల చేసి మీ సాక్షిగా నిలబెట్టమని, ప్రతి ఒక్కరి మీద నీ కృప, నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడును గాక అని దీవిస్తూ ఈ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరందరూ పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదినం మార్నింగ్ 5 to 6 పాల్పొందుతున్నారా? ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. ఇప్పుడు
ఇయర్ ఎండింగ్, సంవత్సరాంతం యొక్క ఉపవాస ప్రార్థనలు, నూతన సంవత్సరం సిద్ధపాటు. ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరు మీ బలిపీఠం కట్టుకోవాలి. రెండోదిగా ఎంతమంది వాగ్దానం తీసుకుంటున్నారో మీరు వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి. రెండోదిగా ఎంతమంది లైవ్లో మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. 31st 31వ తారీఖు రాత్రి 9 నుంచి 2 గంటల వరకు మరి హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది. అక్కడ బెల్లంపల్లిలో ఉంటుంది 9 నుంచి రాత్రి 2 గంటలు 31వ తారీఖు రాత్రి. మిస్ చేసుకోకండి. ఫస్ట్ను కూడా మీటింగ్ ఉంటుంది. 1st, 2nd, 3rd, 4th కూడా ఫాస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంతేకాక దేవుడు అద్భుతంగా 8, 9, 10, 11 కాజీపేట్, వరంగల్, హనుమకొండలో సభలు ఉండబోతున్నాయి. అవి అద్భుతంగా జరగబోతున్నాయి. ఆ దేవుడు మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.